ఆపరేటర్స్ ఆత్మీయ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎండియు ఆపరేటర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎండియు యూనియన్ ప్రెసిడెంట్ బొంతు రాందాస్ అధ్యక్షత వహించారు. ఎండియులు కష్టాలపై వారికున్న సమస్యలపై డిఎస్ఓకి వివరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ మాట్లాడుతూ మీ ఎండియులకు ఉన్న ఇబ్బందులను అలాగే మీకు మీ కుటుంబానికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని వారు చెప్పడం జరిగింది. అలాగే మరో ముఖ్య అతిథి జిల్లా లీగల్ మెట్రాలజీ ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు మీరు ఇచ్చే రేషన్ ఖచ్చితమైన కొలతలతో డిస్ట్రిబ్యూషన్ చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓకి అలాగే లీగల్ మెట్రాలజీ ఎస్ఐ ఎండియు ఆపరేటర్స్ అందరూ కలిపి వారిద్దరికీ సిరి సత్కారం చేయడం జరిగింది. జిల్లా ఎండియు యూనియన్ సెక్రటరీ గెద్దాడి లోవరాజు, బొంతు రమేష్, కృపవరం రమేష్, దొండపాటి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, ముడిదుడ్డి వెంకటరమణ, నాగమురళి, చిట్టూరి రాధాకృష్ణ, కుడిపూడి కుమార్, కోటిపల్లి సత్యనారాయణ, సకిలే రాధాకృష్ణ వివిధ మండలాల నుండి వచ్చిన ఎండియు ఆపరేటర్స్ పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో కమిషనర్, డైరెక్టర్, తర్వాత అడిషనల్ డైరెక్టర్. అన్నం పెట్టింది ఎవరు అంటే మన ఎండియు ఆపరేటర్. ఆ వరద నీటికి లెక్క చేయకుండా మేము తెలియకుండా వెళ్ళిపోయాము ఒక రూట్లోకి. కలెక్టర్ గారు వెళ్ళమన్నారు. మాది అసలే స్విఫ్ట్ గారు సగం మునిగేలాగా నీళ్ళు వచ్చింది. అటువంటిది ఇంకా ముందుకెళ్తే మొత్తం కారు మునిగిపోతుంది. మళ్ళీ కంగారుగా వెనక్కి వచ్చాం. అటువంటి నీళ్లలోకి మన ఎండియులు తీసుకెళ్ళి రాత్రనగా పగలనగా 4 జిల్లాల ఎండియు ఆపరేటర్. కృష్ణా జిల్లా ఒక్కళ్ళతో అవ్వదని చెప్పి కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, గుంటూరు, ఏలూరు 5 జిల్లాలు ఎండియు ఆపరేటర్లు రాత్రి పగలు కష్టపడితే తిండి లేదా వాళ్ళకి సరిగా. మామూలుగా ఇవన్నీ బిఆర్టీఎస్ రోడ్లో ఒక లైన్గా నిలబెట్టారు ఎండియులు. ఆ వరుస పొడుగుతో ఒక లారీ వెళ్ళి ఫుడ్ పంచేది. ఆ టైంలో పొరపాటున స్నానానికి బాత్రూమ్కి వెళ్తే ఆ రోజు ఫుడ్ లేదు. సరే లేకపోయింది, 100 రూపాయలు పెట్టి అన్నం తినలేడా అని మీరు అనుకోవచ్చు. తినలేదు. ఎక్కడ అసలు విజయవాడలో షాప్ లేదు, హోటల్ లేదు. హోటల్ నడిపేవాడు ఇల్లు మునిగిపోయింది, షాప్ నడిపేవాడు ఇల్లు మునిగిపోయింది. ఎక్కడ ఏం లేదు. మేము ఇచ్చే ప్యాకెట్ వెళ్తూ మంచి పేరు తెచ్చుకొని మీకున్న సమస్యను కూడా ఇంకా ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సిందే. నాకు పెడితే లెక్కలు పెడితే నేను అది సార్ కేగమూరు మన ఎండియు సార్ మా షాపుల్లో రైస్ స్టాకులు డెలివరీ సరిగా ఉండలేదు సార్. దాని ద్వారా కొంతమందికి రైస్ వెళ్ళకపోతున్నాం. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ఏంటంటే ఉపాధి ఉన్న గ్రామంలో మా ఊర్లో ఉపాధి ఎక్కువ ఉన్న కారణం వల్ల బయటికి ఎవరు వెళ్ళరండి. బయట నుంచి వచ్చి మా ఊర్లో ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే నాకు రైస్ సరిపోవట్లేదు. అదే దానికి ఆప్షన్ ఉంది సార్. నేనైతే డెలివరీ దగ్గర స్టాక్ లేదు సార్. కాదు, టీటీ గారు కనుక పలానా షాప్ పలానా బండికి రైస్ సరిపోవట్లేదంటే ఆ షాప్కి అలాట్మెంట్ ఎక్కువ ఇచ్చేది ఉంది. ఆల్రెడీ మనం ఇస్తున్నాం. మేము ప్రతి నెల గ్రూప్లో సదస్సు కోసం మరి డిఎస్ఓ గారిని మరి 4 మాటలు చెప్పవచ్చు. కోనసీమ జిల్లాగా ప్రసిద్ధి చెందిన జిల్లాకి ఎండియులకి అసోసియేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలు టైం టు టైం మాకు తెలియజేస్తున్న అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులైన రామదాస్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మీయ సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నారు. తెల్లవారి కోడి ఊయకు ముందే నిలిచి ప్రజాసేవలో అంకితమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఎండియు వ్యవస్థ. అప్పుడే వాళ్ళు రేషన్ షాప్ నుంచి రేషన్ తీసుకొని జనం ముందుగా రేషన్ పంచుతున్నారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. రోజంతా ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా పనిలో ఉండే వ్యవస్థ ఇది. అటువంటి వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫిర్యాదులు లేకుండా చక్కగా పనిచేస్తూ చక్కగా ప్రజలకు రేషన్ అందిస్తున్నారు. వారికి
చిన్న చిన్న సమస్యలు ఇన్సూరెన్స్ గురించి, టాటాల గురించి, రిపేర్ల గురించి ఇటువంటివి ఉన్నాయి. అయితే మేమంతా కూడా నిరంతరం వారికి సహకారం అందిస్తాము. ఈ ఎండియు వ్యవస్థ ఎంత అవసరమో, ప్రజలకు ఎంత సేవ చేస్తుందో విజయవాడ వరదల్లో నిరూపించుకున్నారు. అటువంటి వారికి ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకోమని వాళ్ళకు కూడా చెప్పాము. కాబట్టి అటువంటి వ్యవస్థని మనం మా వైపు నుంచి పూర్తి సహకారంతో వారి సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీహరి గారు ఫోర్మాలతో సత్కరించారు. థ్యాంక్ యూ సార్. మా ఆత్మీయ సమావేశం మీ అందరూ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వారికి ధన్యవాదాలు. చప్పట్లు గారికి చప్పట్లు. మనం